أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث، ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب. قل أنبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من تحتها الأنهار خالدين فيها وأزواج مطهرة ورضوان من الله والله بصير بالعباد. الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. الصابرين والصادقين والقانتين والمنفقين والمستغفرين بالأسحار. شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط. لا إله إلا هو العزيز الحكيم. إن الدين عند الله الإسلام. وما اختلف الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب. فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعني وقل للذين أوتوا الكتاب والأميين أسلمتم فإن أسلموا فقد اهتدوا وإن تولوا فإنما عليك البلاغ والله بصير بالعباد. الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలు మన విజ్ఞానాన్ని పెంపొందించటకు మార్గం సుగమం చేసుకోగా, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లల్లో మమ్మల్ందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఇవాళ సూరతుల్ కహఫ్ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యావత్ లోకాలను సృష్టించాడు. ఇందులో మానవుణ్ణి అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాడు. వేరే సృష్టి రాశులకు ఇవ్వని ప్రత్యేకతలు, ఘనత, గొప్పతనం మరియు మేధాశక్తి అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుడికి ప్రసాదించాడు. దీనికి తోడుగా మానవుడు ప్రతి కాలంలోనూ ప్రళయ దినం సంభవించే వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆజ్ఞ మేరకు, అల్లాహ్ సుబ్హానహు తాలా సంతోషం కొరకు, అల్లాహ్ సుబ్హానహు తాలా కోరుకున్న పద్ధతిలో, అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి సూచించిన విషయాల్లో ఆ పద్ధతి అవలంబిస్తూ జీవితం గడపాలని ఒక కోరిక అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుడికి తెలియజేశాడు. ఈ తెలియజేసే మార్గం కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలను పంపించాడు మరియు పుస్తకాలు అవతరింపజేశాడు. ఈ రెండు ప్రక్రియలు లేక రెండు పద్ధతులు మనందరికీ తెలిసినవి. మొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో
అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశాలకు అర్హుడుగా ఉన్నాడో ఆ పద్ధతి ఆదేశాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. కాలం గడిచే కొద్దీ పాత వాళ్ళ అనుభవాలు, గత కాలంలో ఏర్పడినటువంటి సంఘటనలు మానవుడిని నూతనంగా కొత్తగా ఆలోచించడానికి దారి ఓపెన్ చేశాయి. ఫలితంగా మానవుడు కొత్త విషయాల గురించి అన్వేషణ చేయడం, కొత్త విషయాలను స్వీకరించడం, తనకు జీవితం సింపుల్ అవ్వడానికి, సురక్షితం కావడానికి మానవుడు ఎన్నో పద్ధతులు అడాప్ట్ చేశాడు. ఈ జీవితానికి సంబంధించిన ఏ పద్ధతి అయినా, ఏ అడుగు అయినా అల్లాహ్ సుబ్హానహు తాలా దీన్ని ఒప్పుకుంటాడు. కానీ ఆఖిరత్, రూహ్ మరియు వేరే వస్తువులు కొన్ని ఉన్నాయి. ఏదైతే మనం దీన్ మరియు షరియత్ అంటామో ఆ విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుడికి స్వతంత్రత ప్రసాదించలేదు. ఎందుకంటే వాటిలో కొన్ని చోట్ల మార్పు కంప్లీట్ లేదు. మొదటి నుంచి నేటి వరకు అల్లాహ్ ఒక్కడే అన్న విషయంలో మార్పు లేదు. ఆదం అలైహిస్సలాంకి ఏ బోధించడం జరిగిందో నూహ్ అలైహిస్సలాంకి అదే బోధించడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఏం బోధించడం జరిగిందో దావుద్ అలైహిస్సలాం బోధించడం జరిగింది. అల్లాహ్ ఉన్నాడు, అల్లాహ్ ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు, ఆయన కాకుండా వేరే వాడు ఎవడు ఆరాధనలకు అర్హుడు కాడు. ఎందుకంటే అల్లాహ్ కాకుండా వేరే ఉన్న వస్తువులన్నీ, దేన్నైతే మనం చూస్తున్నామో, స్పృశిస్తున్నామో, మనం అనుభవిస్తున్నామో, మనం ముట్టుకుంటున్నామో, మన మైండ్లో అవి వస్తున్నాయో, మన ఆలోచనలో కదులుతున్నాయో, కొన్ని అన్నీ ఏమైతే ఉన్నాయో అవి సృష్టితాలు, క్రియేషన్. అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టికర్త ఇచ్చే లైన్లో ఉంటాడు. సృష్టితాలు రిసీవింగ్ ఎండ్, తీసుకునే లాంగ్వేజ్, రెండు ఈక్వల్ కాజాలు. ఈ బోధనలో ఏ మార్పు లేదు. మన అతావుర్ రహమాన్ గారు చదివిన ఆయతుల్లో కూడా ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్ వద్ద ఒకే ఒక ధర్మం ఉంది, అది అల్లాహ్ ముందు తల వంచి ఉంచడం, అదే మార్గం. నేను తల ఎత్తుతాను అంటే నువ్వు ఎంతవరకు ఎత్తుతావో అల్లాహ్ చూస్తాడు, ఆ తర్వాత తల తీసేస్తాడు. నూహ్ అలైహిస్సలాం సంతానంతో ఏం జరిగింది, వాళ్లతో ఏ ఘటనలు ఉత్పన్నమయ్యాయో ఆ సంఘటనలన్నీ మన మైండ్లో ఉన్నాయి. దానికోసం అల్లాహ్ సుబ్హానహు తాలా కావాలనుకుంటే కున్ ఫయకున్లో మాట అయిపోయేది. కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక పెద్ద నావ లేక ఓడ తయారు చేయండి అని నూహ్ అలైహిస్సలాం గారికి ఉపదేశించడం జరిగింది. నూహ్ అలైహిస్సలాం పడవ తయారు చేస్తూ ఉండేవారు. జనాలు వచ్చి చూసి ఏం చేసేవారు, ఎక్కిరించేవారు. ఇక్కడ అదంతా ఇసుకమయం, ఈ ఇసుకలో పడవ ఎక్కడ నడిచిద్దయ్యా, నీవు అల్లా వైపు, అల్లా ఉన్నాడు, అల్లా వైపు పిలుస్తున్నాను అంటావు, ఇంకొంచెం కూడా లేకుండా ఏంటా ఈ ఇసుక మైదానంలో నువ్వు పడవ తయారు చేస్తున్నావు, కనీసం దగ్గరలో కూడా నీళ్లు లేవుగా అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈసా అలైహిస్సలాం నూహ్ అలైహిస్సలాం ఆ మాటలు విని వైన్ తస్ఖరు మిన్నా ఫైన్నా నస్ఖరు మిన్కుం, మీరు మాపై నవ్వుతున్నారు, ఒక రోజు వస్తుందిలేండి అప్పుడు మేము మీపై నవ్వుతాం అని చెప్పేవారు. ఇంకేం చెప్తారు, పెద్ద మనుషులు పెద్ద మాటలు ఉంటాయి, అంతే కదా. అందుకని అలా మాట్లాడి వదిలేసేవారు. ఆయన ఓర్పు సహనంతో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు ఏమని, ఫలబిస ఫీ ఖౌమిహి అల్ఫ సనతిన్ ఇల్లా 50 ఆమా. నూహ్ అలైహిస్సలాం తన జాతి వారిలో 1000 సంవత్సరాలు -50 సంవత్సరాలు ఉన్నారు అంటాడు అల్లాహ్ తాలా. ఆయన కూడా చెప్పడం వచ్చునా, 950 ఏళ్ళు ఉన్నాడని చెప్పొచ్చుగా, 950 ఏళ్ళు ఉన్నాడని చెప్పొచ్చుగా. అల్లాహ్ తాలా 1000 సంవత్సరాలు 50 - ఉన్నాడు. చూడండి, ఆయన మాట్లాడే తీరులో అందుట్లో కూడా కొంచెం చమత్కారం ఉండొచ్చు, గొప్పతనం ఉండొచ్చు, మనకు అందకపోవచ్చు. ఆయన చేసి మాటల్లో అన్నాడు, అంతకాలం జనాలను ఎతబోతు చేస్తుంటే ఎంత నవ్వారో, ఎన్ని కిలోలు అయ్యాన్ని నవ్వు మరియు హాస్యం లేక మీరు చెప్పండి ఏమంటారు దాన్ని, పరిహాసం ఏది ఏర్పడిందో, అయినప్పటికీ ఆయన సహించారు, భరించారు. అన్నీ అయిపోయినాయి, కానీ ఏది రావాల్సిందో అది వచ్చింది, ప్రళయం, జల ప్రళయం. అల్లాహ్ కోరుకున్న పద్ధతిలో వచ్చింది. ఎవరెవరిని అల్లాహ్ కాపాడాలి అనుకున్నాడో వాళ్ళందరినీ పడవలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కాకుండా బంధువుల్లో వీడు నా బంధువు, వీడు నా మిత్రువు, ఈయన ఫలానా వాడు కొడుకు, నాకు తెలిసినవాడు, ఈయనకు పనికొచ్చేవాడు, ఎప్పుడో ఒకసారి సహాయం చేశాడు,
ఈ విధంగా అతను నాకు ఎక్కడో ఎవరు విక్రిస్తుంటే అడ్డుపడ్డాడు, ఏమి చూడాలి అల్లా మనం. ఎవరి దగ్గర తౌహీద్ ఉందో, ఎవరు అల్లా ముందు తల వంచుతున్నాడో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. పశుపక్షాదులను కూడా కొన్నిటిని తీసుకోవడం జరిగింది. అది ఎందుకు అంటే అల్లా సుబ్హానహు వ తఆలా కావాలంటే రిక్రియేట్ చేయగలడు. ఎందుకు అంటే అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది. అదేంటంటే ఉనికిలో ఉన్న వస్తువుల ద్వారానే వేరే వాళ్ళకు అర్థమయ్యేటట్లు విషయాలు తీసుకురావాలి. అందుకని ఖురాన్లో అనేక విషయాలు మనకు తెలిసిన వస్తువుల నుంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉదాహరణలు ఎక్కడి నుంచి ఇచ్చారు? మనకు తెలిసిన వస్తువుల్లో ఇవ్వాలి. ఇప్పుడు మీలో టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచించండి. గురువుగారు టీచర్కి మొదట్లో ఏమొస్తారంటే క్లాసులో కనపడించే వస్తువుల్ని ఎగ్జాంపుల్గా ఇవ్వండి అని పొద్దుగా నేర్పుతారు. దీర్ఘ చతురస్రాకారం ఉందనుకోండి, ఈ టేబుల్ చూడండి రా ఎలా ఉంది, ఈ మొబైల్ చూడండి రా ఎలా ఉంది అని ఈ విధంగా వాళ్ళు ఎగ్జాంపుల్ కదుకునే అలా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కనిపించే దగ్గరగా ఉన్న వస్తువుల్లో తేలిగ్గా అర్థమవుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా కూడా అదే పద్ధతి అడాప్ట్ చేశాడు. తత్కారణంగా ఏం జరిగింది? వాళ్ళను సంరక్షించడం జరిగింది. ఎవరైతే ఏ ట్రాక్ పై అల్లా జనాలు ఉంటే నాకు వాళ్ళు అనుకున్నాడో వాళ్ళని సంరక్షించింది. అదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాంట్లో ఏ తేడా రాలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రభవించినప్పుడు మక్కాలో వాళ్ళు కూడా ఆయనపై ఎగతాళి చేశారా లేదా? నవ్విపోశారా లేదా? విద్వేషానికి పాలయ్యారా లేదా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని వాళ్ళు తిరస్కరించారా లేదా? అవునండి. తిరస్కరించేవాడు ఏ రంగు బట్టలు తొడిగితే నాకెందుకు, వాడి శరీరంపై ఏ రంగు చర్మం ఉంటే నాకెందుకు, వాడి మానసిక స్థితి నెగిటివ్ సైడ్లో పోతుంది. ఆవిడ ఇస్లాం డీల్ చేసేది మొదట్లో దేంతో? ఐడియాలజీ కదా, మానసిక స్థితి కదా. అందుకని ఈ మానసిక స్థితినే చాలా వరకు ముఖ్యంగా గమనించడం జరిగింది. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. బహుశా ఇది టాపిక్ నుంచి పక్కకి వెళ్ళేదేమో, కాస్త జాగ్రత్తగా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అడుగు పెట్టక ముందు మక్కాలో ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని ఏం చేశారంటే మదీనాకు పంపించారు. మదీనా వాళ్ళల్లో ఇస్లాం పట్ల ఒక విధమైనట్టు అవగాహన కల్పించడానికి. ఎందుకంటే మదీనా వాసులు కొంతమంది వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, మీ వాళ్ళని ఎవరన్నా కొంచెం మంది పంపించండి అని. ఈ విధంగా రెండు లాభాలు ఉండేవి. వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చెప్పగలరంటే, నీకోసం మదీనా నుంచి ప్రత్యేకంగా వచ్చాడంటే రెండు మాటలు వినేది చెప్తాడంట అని చెప్పడానికి ఈ మనిషిని చూపించవచ్చు. మంచిడే కదా. మనం చెప్పలేకపోయినా ఆయన అడ్డం పెట్టుకుని మనం చెప్పాలనుకున్నది చకచకా చెప్పవచ్చు. రెండవది, ఆయన స్వయంగా వచ్చిన లక్ష్యం ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఆయన సైతం ముందుకు వచ్చి 2 నిమిషాలు మాకు టైం ఇస్తే ముఖ్యమని చెప్తాను అని చెప్పచ్చు. ఆయన ఏం చేసేవారంటే జనాలు ఎవరెక్కడ ఒంటరిగా, ఎందుకంటే మదీనా వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు. మదీనాలో అక్కడ పరిస్థితులు ఏంటంటే వ్యవసాయం, ప్రత్యేకంగా ఖర్జూరం నేటికి ఉంది కదా. మరి ఆ పొలాల్లో ఎవరెక్కడ ఉంటారో తెలీదు, ఎవరన్నా దొరికితే సిటీలో మాట్లాడటం అలా జరిగేది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉసైద్ బిన్ హుజైర్ తన మిత్రులతో కూర్చుని చందమామ చాలా చల్లగా ఉంది, హాయిగా ఉంది అని భోజనం తర్వాత కబుర్లు చెప్తూ కూర్చుని ఉంటే వీళ్ళు వచ్చారు. అక్కడ ఎవరు వచ్చారంటే ఉమైర్ రజియల్లాహు తాలా వచ్చారు. మరి వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు సరే, మేము ఏం మధ్యలో ఇబ్బంది పెడుతున్నా, మీరు ఏమకోసం లేదు, నా దగ్గర కొంచెం ముఖ్యమైన మాట ఉంది, మీరు వింటాను, కాస్త రండి మీతో మాట్లాడతానంటే ఆయన వచ్చాడు బయట. రెండు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, అల్లా సుబ్హానహు వ తఆలా గురించి మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మనందరి దైవం ఒక్కడే, ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయనకు ప్రతిమలు కానీ, పటాలు కానీ, బొమ్మలు కానీ, లేక ఇంకా ఏమంటాం మనం, విగ్రహాలు కానీ లేవు. ఆయన్నే ఆరాధించాలి. ఆయన పేదవాళ్ళకు భోజనం పెట్టడానికి, అవసరగ్రస్తులకు సహాయం చేయడానికి మంచిని ప్రోత్సహిస్తున్నాడు. వాడు ఈ పద్ధతి మీకు నచ్చితే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. చెబితే ఆయనకి ఈ విషయాలు నచ్చినాయి. బాగా మంచి మాటలు చెప్పాయి. అవును, చాలా మంచిగా చెప్పారు. మరి ఏంటి విషయం అంటే, ఆయన ముందు ఆయన ప్రవక్తగా అడాప్ట్ చేసుకోవాలి. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చదవాలి. ఆయన అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా, అష్హదు అన్న చదివారు.
చదివిన తర్వాత వీళ్ళిద్దరు మాట ఎంతసేపు 2 నిమిషాలు జరిగింది అనుకో 3 నిమిషాలు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళ టీంలోకి వస్తే ఆ వెళ్ళేటప్పుడు ఎవరికి వెళ్తున్నాడు అని చూసిన వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వచ్చేస్తున్నాడని చూశారు. ఒక ఆయన అన్నాడు, ఈయన వెళ్ళిన ముఖంతో రాలేదురా, వెళ్ళేటప్పుడు ఒక ముఖం ఉంది, ఇప్పుడు తిరిగోరెప్పుడు ఒక ముఖం ఉంది అన్నాడు. మరి ఏం తేడా వచ్చింది? వెళ్ళేటప్పుడు 3 నిమిషాల్లో తిరిగి వచ్చేటప్పుడు కొమ్ములు రాలేదు ఆయనకి, లేకపోతే ఏంది సొట్టలు పడుకోలేదు కదా, నార్మల్ ఫేసే. కానీ ఆ మొహంలో ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని అతను చూసి అన్నాడు, వెళ్ళేటప్పుడు ఒక విధమైన ముఖంతో వెళ్ళాడు, తిరిగేటప్పుడు ఇంకో వచ్చాడు, ఏదో మార్పు వచ్చింది మా వాళ్ళు అవని అనుకున్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు, ఏంట్రా అలా మార్పు వచ్చింది నీలో అంటే ఈయన ఇలా బోధించాడు. అంతా అయితే మేము కూడా నీతో ఉన్నామన్నాడు. ముగ్గురు కూడా ముస్లింలు అయిపోయారు కదా. ఈ మార్పు అనేది ఐడియాలజికల్ మార్పు, రూహుకు సంబంధించింది. రూహుని ఎవరూ చూడలే. మీలో ఎవరు చూసిండి చెప్పండి నాకు. జనాలు చెప్తుంటే రదుగోదుగోదుగో తెల్ల బట్టలో వెళ్తుంది ప్రేతాత్మ అంటారు. నాకు కూడా ఎవరు ఎప్పుడు కనపడలేదు. కథలు నిజమే అయి ఉండొచ్చు, కథ అయి ఉండొచ్చు, దానివల్ల తేడా నాకు రాదు. అయినప్పటికీ ఇప్పుడు ఆ రూహ్ గురించి కూడా సూరతుల్ కహఫ్లో చెప్పడం జరిగింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. విషయం ఏం మాట్లాడుతున్నామంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా తల వంచి ఉన్నవాడు మాత్రమే అల్లాహ్ దృష్టిలో మంచి విద్యార్థి, మంచి వ్యక్తి. ఎప్పుడైతే తల ఎత్తాలి అని అనుకుంటారో అల్లాహ్ సుబ్హానహు తఆలా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఒక విషయం మన అందరికీ తెలిసింది ఏంటంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పేదవాడిగా ఉన్నా, మధ్య మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఉన్నా, ధనికుడుగా ఉన్నా, కోటీశ్వరుడుగా ఉన్నా, కోట్లు 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 అందరికంటే ఎక్కువ నెంబర్లో మొదటి ర్యాంక్లో నేనున్నాను కోటీశ్వరుడు అని డబ్బులు పెట్టుకుని పైన వాటిపైన కూర్చున్నా, ఇవన్నీ ఇచ్చేది ఎవరు? అల్లాహే. అంతే కదా. హువల్ గనియు అంతుముల్ ఫుకరా. అల్లాహ్ అంటున్నాడు, నేను నిజమైన ధనికుడిని, మీరు ఫకీర్లు. అంతుముల్ ఫుకరా అంటే ఫకీర్లు. ఫకీర్లు ఏం చేస్తుంటారు? బెచ్చమెత్తుకుంటుంటారు కదా. ఓకే, ఫకీరు అనే పదం అరబీ పదం, ఫకర్ అనే పదం లేమి అని అర్థానికి. లేమి లేదు, తక్కువ ఉంది అని. అరబీలో ఎనీమియా ఉందనుకోండి ఎవరికన్నా, వారిని ఏమంటారు? ఫఖరుద్దం, ల్యాక్ ఆఫ్ బ్లడ్, రక్త కొరత, రక్తహీనత అంటారు మనవాళ్ళు కదా. మరి ఇలా కొరత, ఫకీర్ లేనివాడు, దాన్ని లేమి అనే తెలుగులో మనం చెప్తుంటాం. ఫకీర్ అనే పదం అక్కడి నుంచి. ఆ తర్వాత అలక్కునే వాళ్ళు ఏం చేశారు? ఒక టీంలుగా ఏర్పడిపోయి రంగురంగుల బట్టలు వేసుకొని పొగలు చేతులు పట్టుకొని వాడు జనాలకి ఫకీరు అని ఒక స్పెషల్ ఇమేజ్ ఇచ్చారు సొసైటీలో ఒక రూపం తయారు చేయదు. ఇప్పుడు వాళ్ళకు కూడా పేర్లు మన కేటగిరైజ్, ముస్లింలు కేటగిరైజ్ చేస్తే ఫకీర్లు అని కూడా ఒక షేకులు, మీర్జాలు కేటగిరీ. సరే, వాటి గురించి మనం అవసరం లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు ఎవడు ఏమైనప్పటికీ అతను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందాక మొదట చెప్పుకుంటూ రిసీవింగ్ ఎండ్, తీసుకునే సైడ్లోనే ఉంటాడు. ఫకీర్ అసలు వస్తువు అది. ఏది? అల్లాహ్ సుబ్హానహు తఆలాను గుర్తించి ఆయన ముందు తల వంచి మంచి జీవితం గడుపుతానని మాట ఇవ్వటం, దానికి కట్టుబడి. అదే ఇస్లాం. ఇన్న దీన ఇందల్లాహ్, ఇస్లాం అంటే అదే కదా. మరి ఇస్లాంకు సంబంధించిన ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా కావాలనుకుంటే, మీరు ఒకసారి మైండ్లో తెచ్చుకోండి. పాత నిబంధనల్లో డ్యూట్రానమీ మరియు ఎక్సోడస్ రెండు పుస్తకాలు సెపరేట్గా ఉన్నాయి. వాటి రెండు చోట్ల 10 కమాండ్మెంట్స్ ప్రస్తావించడం జరిగింది. 10 కమాండ్మెంట్ అంటే 10 జీవిత నిబంధనలు, కమాండ్మెంట్స్, ఆర్డర్స్ అల్లాహ్ తరపున. అల్లాహ్ తప్ప మీకు మరే ఎవరు ఆరాధ్యుడు లేడు మొదటిది. అల్లాహ్ సుబ్హానహు తఆలాకు ఎటువంటి చిత్రపటాలు లేవు, ఇమేజెస్ లేవు. అల్లాహ్ పేరును మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదు, దాన్ని గౌరవించాలి. తల్లిదండ్రులను ఆదరించండి. సబత్ పండుగ రోజును పాటించండి. మీ నైబర్ని మీ సొంత ఇంటి వాళ్ళగా ఆదరించండి. ఎవరిని చంపొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారానికి జోలికి వెళ్ళమాకండి. ఈ రూల్స్ ఏమైతే ఉన్నాయో
అవి కూడా ఖురాన్లో ఒక చోట రాసేసి ఇవ్వలేడు, ఒకే సూత్రం ఇవ్వాల. అల్లాహ్ సుబ్హానహు తాలాకు తెలుసు ఈ ప్రపంచం ముందుకు నడిచే కొద్దీ జనాల విద్యా వైజ్ఞానిక స్థితుల్లో మార్పులు వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఒంటిలోకి వస్తారు. మనం చిన్న పిల్లలకి ఒక పద్ధతిలో చెప్తాం, పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత ఒక పద్ధతిలో మాట్లాడతాం, వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మూడో స్టేజ్లో యాజ్ ఇఫ్ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ, మనకు గట్టిగా చెప్పేది లేదు, లేకపోతే వాడు ఎక్కడ వైలేషన్లో మమ్మీ మనపై దాడి చేసేస్తాడు అనే భావన ఉండొచ్చు తల్లిదండ్రులు. అవునా కదా? ఎందుకంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే ఎప్పుడన్నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోగలడు, కాళ్ళు చేతులు ప్రపంచం మొత్తం తెలుసు అతనికి. అటుపడ్డప్పుడు మాట్లాడే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది కదా. మరి ఈ ప్రపంచం ఖయామత్ వరకు ఎలా మార్పు చెందుతుంది? 1400 సంవత్సరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను మరియు ఖయామత్ ఇలా ఉన్నాం, నేను మరియు ఖయామత్ ఇలా ఉన్నాం. ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉందా? ఏం లేదు, 2 వేళ్ళు. అంటే అనేక మంది అనేక విధాలుగా తాత్పర్యం చెప్పారు. కొంతమంది చెప్పారంటే ఈ రెండింటి మధ్య ఏ వస్తువు లేదు, అదేవిధంగా నాకు ఖయామత్ మధ్య ఇంకో ప్రవక్త రాడు. బ్యూటిఫుల్ మీనింగ్ తీశారు కదా. ఇంకో మీనింగ్ ఏం చెప్పారు, నాకు ఇది ఎంత సమీపంలో ఉందో ఖయామత్ కూడా అంతే సమీపంలో ఉంది, కానీ మీకు ఇది సామీప్యంగా ఉన్నట్టు కనపడకపోవచ్చు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాన్ని అనేక స్తంభాలతో నిర్మించి ఉన్నాను అంటాడు, ఆ స్తంభాలు ఇప్పటికీ ఎవడు కనిపెట్టలేకపోయాడు. దాని పద్ధతి అది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇంకా అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ ఇది వాస్తవం. ప్రళయం రావటం, ఈ ఎంటైర్ అస్తిత్వం సమాప్తం అవ్వటం, కొత్త ఉనికిలోకి అడుగుపెట్టడం, ఇవన్నీ మామూలే, భవిష్యత్తులో జరగబోతున్నాయి. కానీ లక్ష్యం ఏంటంటే జనాలకి ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఏమని ఏమని అల్లాహ్ సుబ్హానహు తాలా ముందు తల వంచి ఉండటం, అంతే. కాలం మారుద్ది, కొత్త కొత్త పద్ధతులు వస్తాయి. ఇప్పుడున్న కంప్యూటర్ కానీ, ఇప్పుడున్న ఇంటర్నెట్ సిస్టమ్ కానీ, ఇప్పుడున్న టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, ఇప్పుడున్నటువంటి ఏదన్నా డెవలప్డ్ వేరే వస్తువులు కానీ, మీరు ఇమాజిన్ చేయండి 200 సంవత్సరాల ముందు ఏమన్నా వింటుందా? లేదు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల ముందు చెప్పి 14 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఆ వస్తువుల్లోంచి కొన్ని వస్తువులు మన ముందు వస్తుంటే అప్పుడు ఎలా చెప్పగలిగారు అనే ఆలోచన తప్ప ఏం మనకు మిగలదు. ఆలోచన తప్ప తెలీదు. ఇప్పుడు వచ్చినటువంటి వస్తువుల్లో నుంచి మన దగ్గర మొబైల్ ఉంది, ఇంట్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఆల్రెడీ కెమెరాలో సెట్ చేసుకుని మనిషి ఎక్కడో ప్రయాణం చేసి చూస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక కాలం వస్తుంది మనిషి ఎదురు ప్రయాణంలో దూరం వెళ్ళిపోతాడు, అతను చెప్పుకున్నట్టు బెల్ట్ అతనితో చెప్పుకుంటాడు. అతను చెప్పుకున్నటువంటి బెల్ట్ చెప్తుంది ఏమని, నీ ఇంట్లో నీ ఆవిడ ఏం చేస్తుందో అని. ఇప్పుడు టెక్నాలజీ మీకు ఏం చెప్తుంది, ఇంట్లో ఉన్న కెమెరాస్ ఎవడొస్తున్నాడు పోతున్నాడు మన కెమెరాలు పనిచేస్తుందని చెప్పాను. నేను పెద్ద గొప్ప పండితుడిని అడిగాను, ఈ విధంగా ఉన్న కెమెరాల ద్వారా మనిషి చూస్తున్నాడు, ఇండియాలో ఉన్న ఇల్లు ఇక్కడ నుంచి చూసుకుంటున్నాడు, ఇక్కడ ఉన్న ఇల్లు అతను ఇండియా వెళ్ళినప్పుడు చూసుకుంటున్నాడు, అనేక విషయాలు జనాలకు ముందు వస్తున్నాయి కదా, నేను ఆ బెల్ట్తో కంపేర్ చేయగలనా అని అడిగా. చెప్పు బెల్ట్తో కంపేర్ చేయగలనా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నువ్వు పిచ్చోడా ఏంటి, చెప్పు బెల్ట్కి దానికి సంబంధం ఏముంది, చెప్పు బెల్టు అని ప్రవక్త గారు చెప్తే చెప్పు బెల్టే మాట్లాడిద్ది అన్నాడు. చెప్పు బెల్టే మాట్లాడుద్ది అన్నాడు. ఒక మాట. మన శరీరం ఉంది, మరియు శరీరంలో మాంసపు ముద్ద కాని భాగం ఏదో చెప్పండి. మాంసపు ముద్ద కాని భాగం ఏదో చెప్పండి. అలా అడిగితే మాకు తెలిసి మా ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే పళ్ళు అండి అన్నాడు. పళ్ళు కూడా మాంసంలోంచి పుట్టుకొచ్చినాయి కదా అన్న నోరు మూసుకున్నాడు. రూహు మాంసపు ముద్ద కాదు కదా, శరీరంలో మాంసపు ముద్ద కాని భాగం ఏదీ లేదు. వాటర్ శరీరంలో మాంసపు ముద్ద కదా, మాంసం ముద్దలో ఆటోమేటికల్లీ ఆ మాంసం ముద్ద అలా నిలబడి ఉంది అంటే ఆ వాటర్ వల్లే కదా. దాన్ని సెపరేట్గా వాటర్ అని చెప్పలేదు. మన రక్తంలో కూడా వాటర్ కలిసి ఉంది ఎంతో.
కదా. కానీ ముఖ్యమైన వస్తువు ఏంటంటే ఇప్పుడు కళ్ళు మాంసపు ముద్దలో భాగమే, ముక్కు ముక్కులో భాగమే, మరి ఈ వెంట్రుకలు ఆ శరీరంపై ఎదిగినవే, అవి కూడా మాంసంలో భాగమే. ఈ ఎముకలు వాటి కూడా అవి అందుట్లోంచి వచ్చినవి. ఇవి గోల్డ్ ప్రత్యేకంగా మీరు గమనించండి, ఇవి కూడా మాంసంలో భాగమే. అలా మన శరీరం ఈ విధంగా ఉనికిలోకి వచ్చినప్పుడు కళ్ళు మాత్రమే చూస్తాయి, చెవులు చూడవు. అవునా? ముక్కు మాత్రమే గాలి పీల్చడం గురించి మాట్లాడట్లా, సువాసన గురించి చెప్పేది ముక్కే కదా. అవునా కదా? పెదాలు మాట్లాడతాయా? పెదాలు మాట్లాడవు, పెదాలు కదులుతాయి అంతే. మన నాలుక మాట్లాడుతుంది, అది కూడా మాంసం ముద్దే. అంటే ఒక వస్తువు చేస్తున్న పని రెండోది చేయటం లేదు. అదేవిధంగా నా మాంసం ముద్ద నాలుక ఒక మాంసము, చర్మం కూడా భాగమే కదా. ఏ విధంగా నాలుక మాట్లాడుతుందో అది ఆ చర్మం మాట్లాడుతుందో అభ్యంతరం ఉండకూడదు మనకి, లాజికల్లీ చూస్తే అంతే. అవునా కదా? ఖియామత్ రోజుల్లో కొంతమంది వస్తారు, వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడు ఏం చేశారో చెప్పడానికి మేమేం చేయలేదు అంటుంటారు వాడు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఆదేశిస్తాడు, ఏం చేద్దాం మీరు చెప్పండి రా అంటే నోటికి తాళం వేయటం జరుగుతుంది, శరీర అంగాలు మాట్లాడతాయి. వాళ్ళ శరీర చర్మం మాట్లాడుద్ది అంటాడు అల్లాహ్. అప్పుడు నాలుక తెరిచినప్పుడు, బ్లాక్ తీసేసినప్పుడు అప్పుడు చెప్పింది, ప్రపంచంలో ఉండగా నేను ఒక్కడనే మాట్లాడేవాడిని, మీరందరూ మూసుకుని ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు మీరందరూ మాట్లాడేస్తున్నారు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదేంటి? అక్కడ ఉన్న లింక్ గమనించారు మీరు? అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అంతకనల్లాహుల్లది అంతక కుల్ల షై. అప్పుడు శరీర అంగాలు ఏవైతే మాట్లాడినాయో మొహానికి నోటికి తాళం వేసిన తర్వాత ఈ మాట్లాడిన అంగాలు ఏం చెప్తున్నాయి? అంతకనల్లాహుల్లది అంతక కుల్ల. నువ్వు ప్రపంచంలో ఉన్న నీతో మాట వచ్చేటట్టు చేసింది అల్లాయే, ఇప్పుడు నీకు లాకు చేసి మాకు మా నోరు ఓపెన్ చేసింది కూడా అల్లాయే. అల్లా కావాలనుకుంటే మీ శరీరంలోంచి ఏ భాగమైనా మాట్లాడగలదు. అదేవిధంగా ఈ చెప్పుకున్న స్ట్రిప్ ఏదవుతుందో అది శరీర భాగమైనటువంటి స్కిన్ మాత్రమే, అది దాన్ని అల్లా కావాలనుకుంటే దాన్ని మాట్లాడిస్తాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది అల్లా సుబ్హానహు వ తఆలా శక్తికి ఒక తార్కాణం. అట్ ద సేమ్ టైం ఆ రోజు రాబోతుంది, ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఈ రోజుల గురించి షరియత్లో ఉన్నటువంటి వికల్పాలు, ఎందుకంటే అంత ఎనర్జీ ముందు ఏంటి టెక్నాలజీ అంత లెవెల్లో ముందుకెళ్ళిపోయినప్పుడు కూడా నీకు అల్లాహ్ వైపు మళ్ళించే మరి అల్లాహ్ యొక్క విద్యా విజ్ఞాన పద్ధతి నీకు కావాలి, విద్యా విజ్ఞాన పద్ధతి కావాలి. రజా మురాద్ అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఒక లెక్చర్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పినట్టు మీకు గుర్తు చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు. ఒక వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తి. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా పిల్లగాళ్ళకి టీవీ ఇచ్చేసేవాడు, కాసేపు బొమ్మలు చూసుకోడరా. ఆ పిల్లగాళ్ళు హీ మ్యాన్, ఇంకా ఎవరు ఇంకా స్పైడర్ మ్యాను, తర్వాత ఇంకో మ్యాను అలా చూస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయన చేశాడంటే, ఈ పిల్లలు ఎప్పుడు ఆడుకుంటున్నాడు, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేద్దామని వెళ్ళి తీసుకెళ్తే మస్జిద్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాంలో జరిగేటప్పుడు మాట అవన్నీ మా ప్రోగ్రాం జాగ్రత్తగా విన్నారు పిల్లలు. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరేమన్నా అడగండి, ట్రై చేస్తాను మీకు ఆన్సర్ ఇవ్వడానికి అంటే, అపోరగాడు చిన్న కుర్రాడు ఆ రోజు హీమ్యాన్ చూసేవాడు ఏం చేశాడంటే ఆయన చెయ్యెత్తాడు. గురుగారు చాలా కుర్రాడు, యంగ్ మ్యాన్, వెరీ హ్యాపీ, కమాన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్ వాట్ యు వాంట్. అలాగే ఆ వాడు యొక్క శబ్దం వింటే తోటి పిల్లవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పదులుతుంది, అందుకని ఆయన ఎంకరేజ్ చేశాడు. అప్పుడు ఆయన కుర్రాడు యొక్క ప్రశ్న అడిగాడంట, ఓకే ఇందాక నుంచి మీరు అల్లా గురించి మహాశక్తిమంతుడు, శక్తిశాలి, ఆయన ఏం కావాలంటే అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు అని చెప్పారు. మీరు మాట్లాడుతున్నటువంటి అల్లా ఈజ్ హీ స్ట్రాంగర్ దాన్ హీ మ్యాన్ అని అడిగారు. హీ మ్యాన్ కంటే ఎక్కువ స్ట్రాంగా అంటే ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే, మీరు గమనించారా అని అన్నాడు ప్రజల్ని. మేమేం గమనించలేదండి. ఏం గమనించండి అనేడయా, హీ మ్యాన్ అనేవాడు చాలా శక్తిమంతుడు, గొప్పవాడు, ఏం కావాలంటే చేసేయగలడు అనే మాట అతని మైండ్లో కూర్చునింది, ఆ కుర్రవాడి మైండ్లో. అల్లా సుబ్హానహు వ తఆలా గురించి ఏమి లేదు, అందుకని వాడు స్ట్రాంగ్ అనగానే హీ మ్యానే స్ట్రాంగ్ అనుకుంటున్నాడు.
ప్రపంచంలో ఎవడ హ్యూమ్యాన్ ఉన్నాడు, స్ట్రాంగ్ మ్యాన్ ఉన్నాడంటే ఇతనే అని అనుకుంటున్నాడు. అల్లా అతని కంటే శక్తిమంతుడు అనేటప్పటికీ అతనికి మైండ్లో ఎక్కటల్లా. అందుకని ఈజ్ హీ గ్రేటర్ దాన్ హీ మ్యాన్ అడుగుతున్నాడు, గ్రేటర్ హీ మ్యాన్ కంటే. అప్పుడు అతను నచ్చ చెప్పడానికి ఎంత టైం పట్టింటుంది వాళ్ళకి? అతని మైండ్లో అతను పూర్తిగా 100% ఇటుకరాయి నీళ్లలో ముంచితే ఏ విధంగా నీళ్లు యాక్సెప్ట్ చేసుకుని 100% తడిసిపోతుందో అలా మైండ్లో ఫుల్ నిండిపోయి ఉన్నాడు అది హ్యూమన్. చూసారా? మరి ఎందుకు చెప్పానంటే బై అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ఉద్దేశం ఏదైతే ప్రజలకు ఇవ్వాలనుకున్నాడో ఖయామత్కు వచ్చే పద్ధతుల్లో వాళ్ళకి అనిగిన ఖురాన్ రూపంలో మనకి ఇచ్చేశాడు. ఖురాన్ రూపంలో ఇచ్చేశాడు. మీరు ఎవరన్నా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాడు అంటే ఒక చిన్న ప్రశ్న నేను ఇస్తాను. అదేంటంటే ఖురాన్ తఫ్సీర్లు, మొదటి తఫ్సీర్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు, దాంతో ప్రారంభించండి. ఆ తర్వాత ఎంతమంది తఫ్సీర్ రాశారో తీసి చూడండి, ఎంత తేడా ఉందో గమనించండి. మన తెలుగు వాళ్ళ తర్జుమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ. అబ్దుల్ గఫూర్ గారు కదా, అబ్దుల్ గఫూర్ గారు తెలుగు ఇచ్చారు. ఆ తర్వాత మన విజయవాడ అతను లాయర్ గారు ఎవరండి, హమీదుల్లా షరీఫ్ గారి తర్జుమా ఇచ్చారు. ఆ తర్వాత మన తెలుగు విద్యార్థి ఇతను హైదరాబాద్ నుంచి అబూ ఇర్ఫాన్ గారి ఖురాన్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత మన వాళ్ళు ట్రై చేసి హసనుల్ బయాన్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. వీటన్నా ఒకసారి చదివి చూడండి, లాంగ్వేజ్ తేడా మీకు ఎలా కనపడుతుంది. అబ్దుల్ గఫార్ గారి తెలుగు ఇప్పుడు మనకు పనికిరాదు, హమీదుల్లా షరీఫ్ గారి తెలుగు కూడా మనకు పనికిరాదు. ఆ రోజుల్లో ఆయన శాస్త్రీయంగా దాన్ని నిటానిలుగా బొటాబట్టి సరిగ్గా తూకం వేసి రాసినట్టు రాశాడు. ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా కరెక్ట్ పదానికి పదం వెతికి రాశాడు. అలా మనం వాడలేం కదా. అబూల్ ఇర్ఫాన్ కొంచెం ఫ్రీగా రాశాడు, ఫ్రీ స్టైల్లో. అతను విలేకరు అనుకుంటాను, ఫ్రీ స్టైల్లో రాశాడు. మనం హసనుల్ బయాన్ రాసినట్టు పుస్తకం ఎలాగో ఉంది, 4-5 ట్రై చేసి దాన్ని మోస్ట్ ఈజీ చేసి తయారు చేసి పడింది. చూసారా తేడాలు వెళ్ళవచ్చింది. మరి ఈ 4గిట్లోనే వచ్చిందంటే ఈ మొత్తం కలిపి 75 సంవత్సరాల్లో ఏర్పడినటువంటి పద్ధతి. 1400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ భాషకు ఈ తాత్పర్యాలు, ఆ తఫ్సీర్లు వస్తున్నాయి అంటే ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా తఫ్సీర్ రాయాలని కూర్చుంటే అలా ఏం చేస్తాడు? వెనకాల రాసినవన్నీ ఎన్ని చదవగలిగితే అన్ని చదువుతాడు. అతను రెడీ అయిన తర్వాత పరిపక్వ స్థితిలో వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత రాస్తాడు కదా. మరి ఇప్పుడు మోడర్న్ గా రాసింది డిఫరెంట్ గా ఉంటుందా లేదా? ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ గా ఉంటాయా లేదా? మనకు వచ్చే ఎగ్జాంపుల్స్ ఇస్తాడా, లేకపోతే 100 సంవత్సరాలు మనకు తెలియని ఎగ్జాంపుల్ ఇస్తాడా? అవునా కదా? మరి ఈ ఖయామత్ వరకు, ఖయామత్ రేపా ఎల్లుండా తెలీదా? నన్ను అడిగితే రేపే. నన్ను అడిగితే ఖయామత్ ఎప్పుడు? రేపు, టుమారో. అండ్ టుమారో నెవర్ కమ్స్. ఆ టుమారో ఎక్కడుంది మీకు? నిద్రపోయి మెలుగుగానది అది మీ రోజు, మొదటి రోజు. అది ఇంకా టుమారో ఎక్కడుంది? అందుకని అప్పు ఇచ్చిన వాడు రాసుకుంటాడు, అప్పు రేపు అడుగు, ఇవాళ నగదు రేపు అప్పు అని. ఇక ఆ రేపు రాదు, అడుగు కదా కదా. ఖయామత్ వరకు వచ్చే వాళ్ళకి పనికొచ్చే విధంగా అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ప్రసాదించాడు. అటు ఆ ప్రసాదించినప్పుడు అందులో వాస్తవాలు ఏ విధంగా ఉండాలి అని ఆలోచించండి. అలాంటి పుస్తకం మీకు ఇచ్చినప్పుడు ఆ వాస్తవాలు ఎలా ఉండాలి, ఆ వాస్తవాలు ఆ చివరి మనిషికి కూడా పనికొచ్చే విధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ వాస్తవాలు ఏ విధంగా పనికి రావాలి అనేది ప్రశ్న, అంతే కదా? అవునా కదా? మీరు ఖురాన్ని సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సైంటిఫిక్ పరంగా మీకు కొన్ని వస్తువులే ఖురాన్లో దొరుకుతాయి. ఎన్ని వస్తువులు దొరుకుతాయి? కొన్ని వస్తువులు. ఎందుకు? మన జీవితంలో సైన్స్ కొంతగా పనికొచ్చేదండి. మన జీవితంలో పనికొచ్చేది ఈమాన్ సంబంధించిన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఎన్ని కావాలి మీకు? ఎన్ని కావాలి? 10 కావాలా, 20 కావాలా, 30 కావాలా? సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఖురాన్లో? అంతకు మించి ఈమానుకు సంబంధించిన వాస్తవాలు ప్రశ్న. ఎందుకంటే మనిషికి ఈమానే ముఖ్యం. ఖురాన్ అడ్రస్ చేసే విషయం మెయిన్లీ ఏంటి? ఈమాన్ కదా. అల్లాహ్ అస్తిత్వాన్ని మీరు గుర్తించావా లేదా? నువ్వు పెద్ద పండితుడివి, నువ్వు పెద్ద ఉద్బోధకుడివి, జ్ఞానవంతుడివి, విద్యావంతుడివి, ఈ రైటే. నీ సృష్టికర్త నువ్వు గుర్తించావా లేదా?
ఐడెంటిఫై చేసావా లేదా? ఐడెంటిఫై చేయడానికి నీకేం కావాలి? అవన్నీ మేము నీ ఖురాన్లో ఇచ్చేసాం. అటువంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఎవరికి ఏ విషయంలో ఎంత పనికొస్తే సరిపోతుందో అనుకున్న నిర్ణయం అల్లాహ్ సుబ్హానహు తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఇక్కడ ఇవ్వనటువంటి ఉదాహరణలు పనికి వస్తాయి. ఉదాహరణలు పనికి వస్తాయి. అటువంటప్పుడు సూరతుల్ కహఫ్లో ఉన్నటువంటి ఉదాహరణలు మనం కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. బహుశా లాంగ్ కొంచెం పొడుగాటి పీఠిగా అనండి, లేకపోతే ముఖద్దిమా అనండి. దీని తర్వాత ఇప్పుడు సూరతుల్ కహఫ్లోకి వెళ్ళే ప్రయత్నం. అల్లాహ్ మొదటి ఆయత అంటాడు, అల్హమ్దులిల్లాహిల్లదీ అన్జల అలా అబ్దిహిల్ కితాబ వలం యజఅల్ లహు ఇవజ. అల్లాహ్ తన ప్రశంస గురించి మాట్లాడుతున్నాడు, పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు, పుస్తకం ఎవరికి ఇవ్వబడిందో మాట్లాడుతున్నాడు. 3 వస్తువులు ఉన్నాయి. మాట్లాడేది అల్లాహ్. అల్హమ్దులిల్లా, సర్వస్తోత్రములు అల్లాహకే చెందును. సర్వస్తోత్రములు అంటే ఏ ఏ వస్తువులు ఉంటాయి? ఒక జస్ట్ ఇమాజిన్, ఆ ఐడియా మీకు తీసుకోండి మైండ్లో. సర్వస్తోత్రములు అనే పదం మనం చెప్పినప్పుడు ఏ ఏ వస్తువులు అయి ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఏమై ఉంటుంది? నాకు సంబంధించిన సర్వమా, లేక మీకు సంబంధించిన సర్వమా? కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉన్నాయి? ఏమున్నాయి? ఉదాహరణ చెప్పండి. నేను ఉన్నాను ఇక్కడ, నాకు ఎన్ని వస్తువులు తిరిగి ఉన్నాయి? నేను, మా నాన్నగారు, అప్ డౌన్లో నా కొడుకు, మా వైఫ్, మదరు, సిస్టరు, బ్రదరు. నా రింగే కదా ఇది. ఇంకా కొంచెం స్టెప్ వెనక్కి వెళ్తే బాబాయ్, మామయ్య, అత్తయ్య, అత్తమ్మ, పిన్ని, ఇంకా చాలా ఉన్నాయా? అవునా కదా. ఇప్పుడు నేను నీళ్లు తాగుతున్నాను, ఈ ప్యాక్ చేసేవాడు కూడా నా దగ్గర సంబంధం ఉన్నాడు కదా, వాడికి జీతం ఇచ్చేవాడు కూడా దాంట్లో సంబంధంలో ఉన్నాడు కదా. అవునా కదా. ఈ విధంగా మీరు ఆలోచిస్తే కనెక్ట్ అయ్యే వస్తువుల్ని ప్రతి వస్తువు దగ్గరను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనత కలిగి ఉంటుంది కనుక. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తి యొక్క అవసరం ఇంకో చోట పనికొచ్చే విధంగా ఈ ప్రపంచాన్ని సెట్ చేశాడు. అందుకని ఎక్కడో పండిన పంటలు ఇక్కడ మన మార్కెట్లో ఉపలబ్ధిలో ఉన్నాయి. ఆ పండిన పంటలు తిన్నగా ఈ మార్కెట్కు రావు. ఈ మధ్యలో 1000 మంది ఎవరికాడు తన జీతానికి సంబంధించిన, తన భోజనానికి పనికొచ్చిన వస్తువులు సంపాదించుకుంటూనే ఉంటాడు. అవునా కదా. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఎక్కడో పండిన వస్తువులు ఇక్కడ రావడానికి అవి స్వయంగా నడిచి రావు కదా. ప్రతివాడు తన బెనిఫిట్ ఎంతో వేసుకుంటూనే ఉంటాడు. అవి ముందుకు సాగిన కొద్ది వస్తూనే ఉంటాయి కదా. మరి ఈ విధంగా ఒక చోటకు చేరుతుంటే సంతోషంగా మనిషి తీసుకుంటున్నాడు. యాపిల్ కాయ 6 రియాల్ లేకపోతే 7 రియాల్ యాపిల్ కాయ ఉందనుకోండి, అది తీసుకోవడానికి మనిషి సంతోషంగా కొనేస్తున్నాడు దాన్ని 6 రియాల్కి. గతంలో 4కే వచ్చేదా, ఇవాళ కొన్ను అని చూసి వెనక రావటంలా. అతని మైండ్లో ఒక ఆలోచన ఉంది, నేను 4 రియాల్ కావాలనుకుంటున్నా, నేను పిచ్చివాడిని, నేను అప్పుడు 4000 సంపాదించేవాడిని, ఇప్పుడు 6000 కోసం పోరాడి తీసుకుంటున్నాను, మరి ఈ 2 రియాల కోసం తినకుండా ఉండనా? ఆలోచన. కాబట్టి అవి పెరిగిన కొద్దీ ఎక్కడెక్కడల్లాలో ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి. సృష్టి ఈ విధంగా అల్లాహ్ తఆలా సెట్ చేశాడు. మేము ఉదాహరణ ఒకటి ఇచ్చాను. అటువంటి ఎన్నో వస్తువులు మన దగ్గర ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. అందుకని చావు గురించి గుర్తు చేయడానికి రాసిన ఒక వ్యక్తి రాస్తున్నాడు. ఏమని? ఆ పద్యాల యొక్క అర్థం మాత్రం చెప్తున్నాను. ఏమని? పిచ్చివాడా, నువ్వు జనాల్లో కూర్చుని కబుర్లు చెప్తున్నావు, ఈ బట్టలు ఆ బట్టలు అని ఎగిరిపడుతున్నావు, నీకు తెలియకుండానే నీ శవ బట్టలు ఎవడో కుట్టుతున్నాడు అక్కడ అని రాస్తాడు అతను. నిజంగా మార్కెట్లో ఉన్న ఏ సమయంలో ఉన్న బట్ట మన పనికి వస్తుందో తెలియదు కదా. ఎంతో మంది గారిని పంపిస్తున్నాడు, ఎరా ఫజర్ నమాజ్లో వాడు కనపడలేదేంటే, ఆ రాత్రి చనిపోయాడు కదా అంటున్నారు జనాలు. ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు. అలా వస్తువులు మారిపోతున్నాయి. అటువంటప్పుడు మరి ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెట్ చేసిన పద్ధతుల్లో చూస్తే ఇక్కడ మనకు కొన్ని వస్తువులు బోధపడుతున్నాయి. ఏమని? అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అన్ని స్తోత్రాలు చెందును. అన్ని. ఇప్పుడు మీరు
స్వయంగా ఈ బాటిల్ మీరు తయారు చేశారు, దీన్ని మార్కెట్లో ఇచ్చారు, లో సోడియం అని రాసి ఇచ్చేశారు. అది తీసుకుని నేను చదివి తక్కువ ఉంది ఉప్పు అని తీసుకుని తాగాను. తర్వాత ఈ బాటిల్ బాగా పనిచేస్తుంది నాకు అని నన్ను మీరు ప్రశంసించారు అనుకోండి, కొనుక్కొచ్చింది నేను కాబట్టి, అప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసిన వాడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అతనికి ఆ బుద్ధి ప్రసాదించింది ఎవరు? అల్లాహే కదా. అందుకని ఆ ప్రశంస ఆయనకు కూడా వెళ్తుంది. అందుకని అల్హమ్దులిల్లాహ్ అనగానే సర్వస్తోత్రములు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అన్నీ అల్లాహ్ దగ్గరికి వెళ్ళేవి. ఎప్పుడు మీరు అల్లాహని గుర్తించినప్పుడు, అల్లాహని గుర్తించినప్పుడు అల్హమ్దులిల్లాహిల్లది అన్జల అలా అబ్దిహిల్ కితాబ్, తన భక్తుడిపై దాసుడిపై పుస్తకం అవతరింపజేశాడు. ఇప్పుడు పుస్తకం గురించి చెప్పడం జరిగింది, పుస్తకం ఎవరికి ఇవ్వబడిందో చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఎవరు? ఏ పదం తర్జుమా చేద్దాం? భక్తుడు అని చేద్దామా తర్జుమా, లేక దాసుడు అని చేద్దామా? ఏది కరెక్ట్ అనుకుంటున్నారు వీళ్ళు? దాసుడు వినడానికి బాగుంది, భక్తుడు అంటే బాగాలేదా? భక్తుడు అన్నా దాసుడు అన్నా ఒకటే. కానీ సొసైటీలో భక్తుడు అనే పదానికి కొంచెం వైట్ కాలర్ లైన్లు ఇచ్చారు, దాసుడు అనే దానికి బ్లాక్ లైన్ ఇచ్చారు, అంతే. ఓకే, మరి అటువంటప్పుడు అల్లాహ్ ముందు ఎక్కువ అణుకువ కలిగిన వ్యక్తి ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పుస్తకం ఇచ్చాడు. ఎవరు ఆయన? ఈ పుస్తకం దీని గురించి మాట్లాడుతుంది, ఖురాన్ తన గురించి మాట్లాడుతుంది. ఖురాన్ అల్లాహ్ ఎవరికి ఇచ్చారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చారు. ఆ ముహమ్మద్ గారికి అల్లాహ్ తఆలా పేరు చెప్పకుండా ఏం చెప్తున్నాడు? భక్తుడు అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ గారిని ప్రశంసిస్తున్నాడా లేక డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడా? ప్రశంసిస్తున్నాడు. ఏ విధమని? ఆయన భక్తుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు కదా. భక్తుడు ఎవరు? ఒక భక్తుడికి ఇంకో భక్తుడికి తేడా ఉంటుందా? ఉంటుంది. అందరూ భక్తులేనా? నిజానికి అందరూ భక్తులే, కానీ చాలా మంది ఈ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దానికి దూరంగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు ఏమని ఉన్నాయో ఆ బాధ్యతలు విస్మరించి ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ ఏమనియో ఆ డ్యూటీస్ని పట్టించుకోవడం లేదు. ఎవరైతే దాన్ని పట్టించుకుని దానికి అనుగుణంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడో నిజానికి ఆయనే భక్తుడు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఏ వస్తువు అయినా మనకు అర్థం కాకపోయినా ఆయన చేసింది ఇలా ఉంది అని తెలిస్తే మనం అలాగే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఇలా చేశారు అంటే అలాగే చేసి పని చేస్తున్నాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మన ముందు ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా, ఒక రోల్ మోడల్గా నుంచోబెట్టాడు. ఇది చివరి కాలంలో వచ్చినట్టు పరిస్థితి. మరి అంతకు ముందు కాలాల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు కదా. అందుకని సూరతుల్ కహఫ్ ప్రారంభంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ముఖ్యమైన వస్తువు మన ముందు తీసుకొచ్చాడు. ఈ బుక్, ఈ పుస్తకం మీకు ఇవ్వడం జరిగింది. ఒక మాట మీరు వినే ఉంటారు, ఖురాన్ పుస్తకమా కాదు అన్నవాళ్ళు చేయొద్దండి. పుస్తకమేనా? ఎవరు నెగిటివ్ ఎవరు చెప్పట్లా. అయితే నేను కూడా నా మైండ్ మార్చుకుంటాను. గ్రంథం అన్నా పుస్తకం అన్నా ఒకటే అండి. గ్రంథం అన్నా పుస్తకం అన్నా కితాబ్ అన్నా అన్నీ ఒకటే. దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా అబ్దిహిల్ కితాబ్ అని చెప్పాడు. కితాబ్ గురించి మాట్లాడు. కతబ ఎక్కువ గురించి రాయటం. కితాబ్ అంటే మన లేఖిక, రాయబడిన పుస్తకం అని అర్థం. అంటే రాజు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అది రాయబడిన రూపంలో ఇవ్వలేదు, కానీ మీరు రాయాలనుకుంటే రాసుకోగలరు. మీరు దాన్ని మననం చేసి మైండ్లో సేవ్ చేసుకుంటే, ఇప్పుడు మీరు మైండ్లో సేవ్ చేసుకున్నారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మీ మైండ్లో సేవ్గా ఉంది. అదే మొబైల్లో మీరు బటన్ ఆఫ్ చేసి సేవ్ చేసుకుంటున్నారు. మీ మైండ్లో సేవ్ అయిన పద్ధతి, మొబైల్లో సేవ్ అయిన పద్ధతి ఒకటేనా? కాదు కదా. మీ మైండ్లో ఉన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏంటి ప్రకృతి సిద్ధంగా మీ మైండ్లో అటువంటి సేవ్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఇచ్చాడు. దానికి పేరు లేదు, అది మైండ్లో ఉంది అంతే. కానీ దీనికి వచ్చేటప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదో అంటారు వాళ్ళు, అందులో మార్చేసి కంప్యూటర్ వచ్చేస్తారు కదా. ఈ సైన్స్ వాళ్ళ గురించి చెప్పుకోవాలి, ఈ పెద్ద పెద్ద పదాలు మాకు తెలియని అర్థాలు కదా. మరి అయినప్పటికీ
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పుస్తకం తన భక్తుడికి ఇచ్చాడు. ఈ భక్తుడు ఎప్పుడైతే పదం వచ్చిందో 2 పాయింట్స్ గుర్తుంటాయి. భక్తుడు ఎవడైనా ఏ కాలంలో అయినా అతనికి ఒకటి బర్త్, రెండవది డెత్ ఉంటాయి. అతనికి పుట్టుక మరియు గిట్టుక, లేదా పుట్టినవాడు గిట్టక తప్పదు అంటుంటారు కదా. పుట్టుక మరి గిట్టుక హజూర్ భాష నవ్వుతుంటే నాకు అనుమానం వచ్చింది, తప్పు చెప్పానేమని. సరే, ఈ 2 ఉంటాయి భక్తుడు అన్నవాడికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నారు, ఖబర్లో ఉన్నారు అని చెప్పేవాడు ఎవడన్నా ఉంటే వాడికి మనం ఏం చెప్పాలి మరి చెప్పండి? ఉన్నారా జనాలు? లేదా సమాజంలో కనబడుతున్నారా? టీవీ మొబైల్స్లో, అందుట్లో యూట్యూబ్లో వచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఇక్కడ అల్లాహ్ అంటున్నాడు భక్తుడు అంటున్నాడు కదా. రెండోది అల్హమ్దులిల్లాహిల్లజీ అంజల అలా అబ్దిల్ కితాబ్. కితాబ్ గురించి స్ట్రెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సంఘటనలు కితాబుకు సంబంధించినవి. మనిషి ఈమాన్ని స్ట్రాంగ్ చేసేవి, అనుమానాల నుంచి బయటకు తీసేవి, భవిష్యత్తుపై నమ్మకం ఏర్పరిచేవి, అల్లాహ్ దగ్గర ఉన్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం పట్ల ఆశ కల్పించేది. ఇంకేం కావాలి మీకు? ఉద్యోగం పోయిన తర్వాత నేను డిస్ట్రెస్లోకి వచ్చేసి మూలపడుకుని ఉంటే మా మిత్రుడు వచ్చి నాకు కొంచెం జీవితం ఏంటో తెలియజేశాడు, నేను కళ్ళు తెరిచి మళ్ళీ బయటకు వచ్చాను, మళ్ళీ 2-3 వారాలు కష్టపడి మళ్ళీ నేను క్షేమంగా మనిషిగా మారాను అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకని? వాళ్ళు ఒక చిన్న ప్రపంచంలో ఉన్నారు, అది సమాప్తమైపోయింది, బాధపడిపోయారు. ఇది విశాల ప్రపంచం, ఇక్కడ ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఒక ముస్లిం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక వస్తువులు ఇచ్చారు. నువ్వు ఏదన్నా చెయ్యి, చిన్న వస్తువు, ఈవెన్ నీ మిత్రుడు ముస్లిం వ్యక్తి కనబడితే అస్సలాము అలైకుం నీ ముఖంలో చిద్విలాసం నవ్వు కనబడితే దానికి కూడా అల్లాహ్ రివార్డ్ ఇచ్చాడు అన్నారు. ప్రతిఫలం నీకు దొరుకుతుంది, సవాబ్ అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే ఏదన్నా ఇబ్బంది కలిగించే వస్తువు, ముళ్ళు కానీ ఏదన్నా మలినాలు కానీ ఇంకా రాళ్ళు కానీ ఏదన్నా ఉంటే దానికి కొంచెం పక్కకు జరిపేసి నువ్వు నడిస్తే దానికి నీ ప్రతిఫలం దొరుకుతుంది అని జీవితం పట్ల నీకు ప్రేమ కల్పించారు. నాకు అల్లాహ్ వద్ద ఇది దొరుకుతుంది ఒక ఆశ కల్పించారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అది వాళ్ళ పట్ల గౌరవం, వాళ్ళ పట్ల మర్యాద, వాళ్ళ సేవల ద్వారా అల్లాహ్ సంతోషం దొరుకుతుంది అని మీకు మంచి ఆశ కల్పించారు. అవునా కదా? మరి ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఈ వస్తువులు ఇస్తున్నారు అంటే ఒక పుస్తకం, ఒక బేస్ మీ ముందు ఉంది. ఆ బేస్ మీకు ఖియామత్ వరకు కొనసాగుతుంది. ఈ కితాబ్ గురించి చెప్పడం జరిగింది. ఆ కితాబ్ ఒక భాగం ఇప్పుడు మీ సూరతుల్ కహఫ్ చదువుతున్నారు. అల్హమ్దులిల్లాహిల్లజీ అంజల అలా అబ్దిల్ కితాబ్ వలం యజఅల్ లహు ఇవజా. ఆ పుస్తకం ఇటు 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 మిమ్మల్ని తీసుకుని మైమరపించే మార్గాల్లో నడిపించదు. మైమరపించే మార్గాల్లో నడిపించడు. సిరాతల్ ముస్తఖీం, తిన్నగా తీసుకెళ్లే మార్గం. ఇక మీపై ఉంది బాధ్యత. దీన్ని అడాప్ట్ చేయాలా వద్దా, స్వీకరించాలా వద్దా? ఫ్రీడమ్ మనం అందరం ఆల్రెడీ ముస్లింలు కదా, మనకు ఆ ఫ్రీడమ్ ఉందా? ఎందుకు లేదు? లేదు అంటే ఎందుకు ఉంది అంటే ఏమిటి? మనం ఆల్రెడీ స్వీకరించేసాం కదా. స్వీకరించిన తర్వాత ఎదురయ్యే సమస్యలను ఫేస్ చేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు అందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాం. ఏమని? మనం అందరం కలిసి ఆఫీసర్ గారికి ఎందుకు మాట్లాడదామండి, ఆడవాళ్ళ కోసం మా ప్రోగ్రాంలో ఇబ్బంది అవుతుంది, మీరు కట్ చేసి పారేశారు, ఏంటి ఇన్నాళ్ళు అయిపోయింది, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రూమ్ ప్రొవైడ్ చేయలేదేంటి అని అడుగుదామని చెప్పుకున్నాం. రైట్? ఒక కలిసి కట్టగా బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు ఎవరకూడదు, అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ ఏదన్నా మార్చుకుని ఏ విధంగా వెళ్ళాలని అనిపిస్తాం కదా. అంతే కదా, మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు కదా. అదేవిధంగా ప్లాన్ మీరు మార్చుకోవచ్చు, కానీ వెనక్కు తిరగడం అనేది ఉండదు. ఈజీనెస్ కోసం మీరు మార్గం చూసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు, దాంట్లో
తప్పు లేదు. అందుకని ఈ మీరు అడాప్ట్ చేసుకుని, అందుకని మనం ఏం చెప్పారంటే సూరతుల్ బఖరా చివరిలో ఉన్నటువంటి ఆయతుల్లో ఒక ఆయతు ఏం చెప్తుంది మీరు వినే ఉంటారు. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? చదివారా? ఏమిటది? రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. ఎక్కడున్నది? సూర బఖరా చివరి 2 ఆయతులు రోజు పొద్దున సాయంత్రం చదవండి అని చెప్పారు ప్రొఫెసర్ గారు. అందులో ఉంది రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. అల్లా ప్రభువా, లా తుఆఖిజ్నా, మమ్మల్ని పట్టుకో, కాస్త విడుపు ఇవ్వు, ఇన్ నసీనా, ఒకవేళ మేము మర్చిపోతే, ఔ అఖ్తానా, తప్పు చేస్తే. అంటే మేము మర్చిపోయే ఛాన్స్ ఉంది, తప్పు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఉనికిలోకి వచ్చినా వెంటనే కోపంతో బాగా మండిపోయి మమ్మల్ని క్షమించదు. చూసారా ఎంత మంచి. అందుకని ఆ దువా ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వబడిన దువాల్లోని ఒక దువా అది కదా. ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రికు బైన అహదిన్ మిర్ రుసులి వఖాలు సమీనా వ అతానా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్ కదా. మరి ఈ 2 ఆయతుల్లో చాలా మంచి వస్తువు మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం మానవ మాత్రమే, మనం బలహీనులమే, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాల్లో మనం ఉండి ఎక్కడన్నా మర్చిపోయే ఛాన్స్ ఉంది, ఎక్కడన్నా తప్పు చేసే ఛాన్స్ ఉంది. నువ్వు కఠినంగా శిక్షించవద్దు మమ్మల్ని, మేము నేరస్తులుగా నిలబడటం మాకు ఇష్టం లేదు. అయినప్పటికీ నేను ప్రయాణం చేస్తూనే, రోజువారీ ప్రయాణం ముందుకు సాగుతుంది, వెనకడుగు లేదు. చావు వస్తే ఇస్లాం మీదరా, ఫలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీకు చావు వస్తే మీ ఆ సమయంలో మీరు ముస్లింలుగా ఉండాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం వెళుతూనే ఉన్నాం. ఇదే ఖురాన్ మనకు ఆశించేది, ఇచ్చేది. దానికోసం ప్రోత్సహించడం కానీ, మన ప్రపంచంలో ఉన్నట్టు రంగురంగుల వస్తువులు ముందుకు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, మరణించిన తర్వాత స్వర్గం గురించి మాట్లాడటం కానీ, స్వర్గంలో దొరికే వస్తువుల గురించి మనకు చెప్పడం కానీ, మనకు మంచి వరకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మరి ఖయామత్లో నరకం గురించి కూడా ఏం ఉత్పత్తుందో మీరు దాన్ని తప్పించుకోండి అని చెప్పడానికి దాన్ని సూచించడం జరిగింది. నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేడు. ఎంతో మందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వయాఫు అన్ కసీర్ ఖురాన్ అంటుంది. అల్లాహ్ అంటున్నాడు వయాఫు అన్ కసీర్. అనేక వస్తువుల్ని అల్లాహ్ జస్ట్ లెట్ గో లెట్ గో లెట్ గో లెట్ గో లెట్ గో వదిలేస్తుంటాడు. అంటే ప్రతి వస్తువుని అల్లాహ్ పట్టుకుంటున్నాడా? మరి ఆయన కారుణ్యం ఎంత ఉంది కదా. ప్రతివాడిని ఒక్క తప్పు చేసిన వాడు తప్పు చేసిన వెంటనే పట్టుకుంటే ఆ శిక్షకు గురైతే అతను ఏం పని చూస్తాడు? అందరినీ అల్లాహ్ శిక్షిస్తున్నాడా? చావు వరకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ మొత్తాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూజ్ చేసుకోవడానికి టైం ఇస్తున్నాడు. ఫిరౌన్కి ఎంత టైం ఇచ్చాడు మీరు ఆలోచించండి, అవునా కదా? ఫిరౌన్ మూసా అలైహిస్సలాం ఆ మునక నీళ్లలో మునిచి వేసే సమయం వచ్చే వరకు అతని గ్యాప్ ఇస్తూనే 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 వచ్చాడు అన్న. అబూజహల్ ఆలోచించండి, అబూజహల్ ఇచ్చాడా లేదా? అల్లాహ్ కావాలనుకుంటే అదే సమయంలో అయిపోతుంది, కానీ అలా కాదు. ఈ ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాలి వస్తువు. మనకు సాధారణంగా మనం ఎఫర్ట్ చేస్తున్నామనే వస్తువు తెలియాలి. ఆ తర్వాత మన ఎఫర్ట్లో ఏదన్నా వచ్చిన అడ్డంకులు ఏమన్నా ఉంటాయి, ఆ అడ్డంకుల్ని మనం తొలగిస్తున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. కానీ ఎదుటి వాడిపై దౌర్జన్యం చేస్తున్నాం, వాళ్ళని చంపేస్తున్నాం అనే ఆలోచనలో మనం ఉండకూడదు. ఈ ఆలోచన అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? గట్టిగా చెప్తాను కదా. ఈ ఖురాన్ మనకు ఇది నేర్పుతుంది. అందుకని ఈ పుస్తక రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. నిజంగా అది పుస్తకంగా మలుచుకోదగ్గది. మీరు లిఖితపూర్వకంగా రాసుకుంటే అది పుస్తకం, మీ హృదయంలో అది మీరు మెమరైజ్ చేసుకుంటే ఇంకెక్కడ పుస్తకం, అవునా కదా? ఇప్పటికీ ప్రపంచంలో ఎంతమంది 9.6 బిలియన్స్ అంట, 96 లక్షలుగా, 96 లక్షలు, దాదాపు 1 కోటి మంది ఖురాన్ పూర్తిగా మెమరైజ్ చేసిన కవర్ టు కవర్. ఈ ప్రపంచంలో ఆ ప్రపంచంలో, ఈ మూలలో ఆ మూలలో, ఆడవాళ్ళు మగవాళ్ళు, తక్కువ వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు, పాతగా తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు,
కొత్తగా ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది అల్హమ్దుల్లా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు ఖురాన్ మెమరైజ్ చేసుకున్నారు. మాకు ఇంకా మెమరైజ్ చేసుకున్న వాళ్ళు మేము మర్చిపోతున్నాం. వయసు పెరిగే కొద్దీ పారాగ్రాఫ్ జెండా వచ్చేస్తున్నాయి, మర్చిపోతున్నాం. వెనక్కి తిరిగి ఏమిటి అని చూస్తున్నారు కదా. మరి ఈ పుస్తకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరఫు నుంచి వచ్చింది. ఇందులో చాలా వస్తువులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ కహఫ్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు మన దృష్టికి తీసుకొచ్చాడు. అందులో మనం ఎక్కువ సమయం పీఠికలో పోయింది కాబట్టి వచ్చే వారం ఇన్షాల్లా ఆ పాయింట్ కొన్ని ముఖ్యమైన బండ వస్తువుల గురించి పాయింట్అవుట్ చేద్దాం. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.